డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఒక దారుణ ఘటన, దాని మీద ప్రభుత్వం స్పందించిన తీరు లేదు, సాక్షి కానీ వైసీపీ కానీ ఆ విషయాన్ని కూడా క్యాష్ చేసుకోవడానికి వాళ్ళు చేస్తున్న కొన్ని దురాగతాలు కానీ లేదు, జగన్ మార్కు వింతలు విడ్డూరాలు లేదు, జగన్ మార్కు రాజకీయాలు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. యాక్చువల్గా విపక్షంలో ఉన్న వాళ్ళు ఏదైనా ఇలాంటి ఘటన జరిగినప్పుడు దాదాపుగా ప్రభుత్వాన్ని నిందిస్తూనో లేకపోతే వాళ్ళ మీద వాళ్ళు చేసింది సరిపోవట్లేదనో బాధితులు వీళ్ళతోటి మాట్లాడటానికో ఇక పరామర్శకు కొంతమంది నాయకులు వెళ్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా ఒక చోటకు వెళ్ళాడు అని అంటే అది పరామర్శలాగా ఉండదు, ఒక రాజకీయ యాత్ర, ఒక రాజకీయ క్రీడలాగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు వైజాగ్లో వాళ్ళు పోగు చేసిన ఈ ప్రజలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అభివాదాలు కానీ లేకపోతే మీడియాతో మాట్లాడుతూ జగన్ మాట్లాడిన మాటలు కానీ ఎంతసేపు ఉన్నా మేము అధికారంలోకి రాగానే ఇదిగో ఇది చేసేస్తాం అంటే ఏదైనా పాలసీ పరంగా ఉన్న మ్యాటర్లు వీటి గురించి ఏదైనా మాట్లాడితే పర్వాలేదు. కానీ ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు ఆల్రెడీ నిన్న ప్రభుత్వం తరఫున లోకేష్ పరామర్శకు వెళ్ళాడు, అలాగనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళటం జరిగింది. కాకపోతే వీళ్ళ మాట్లాడిన మాటల్ని కొంచెం వక్రీకరించే ప్రయత్నం కూడా చేశారు. ఇది వైసీపీకి అనుకూలంగా ఉండటానికి సాక్షి మీడియా కానీ సాక్షికి అనుబంధంగా ఉన్న కొన్ని ఛానల్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తారు. కాకపోతే అక్కడ జరిగింది ఏమిటి అనంటే కనీసం బాధితులతో మాట్లాడటానికి వచ్చిన లోకేష్ని కూడా నిలువరింపు చేసేసి ఆయన ఏదో ఇబ్బంది పెట్టి ఆయన్ని మాట్లాడనీయకుండా చేద్దాము అనుకునే దాంట్లో అమ్మకు ఒక మాట తూలి ఓ మాట అన్నాడు అనుకోండి, దాన్ని ఏదో రకంగా చెలవల పలవలుగా మనం విస్తృతంగా దాన్ని వ్యాప్తి చేసుకోవచ్చు. ఈ రోజున సోషల్ మీడియాలో జరుగుతుంది అదే. పరామర్శించడానికి వెళ్ళాడా, అసలు ఇతను నాయకుడేనా అన్నట్టుగా కొంత ట్రోలింగ్ జరుగుతున్నా బాధితులకి ఏమనిపించింది, బాధితులు ఎలా ప్రతిస్పందిస్తున్నారు అనేది. యాక్చువల్గా లోకేష్ తోటి నిన్న ఈ సంవాదన ఇదంతా జరిగింది బాధితులతో కాదు, ఉద్యోగ సంఘాల వాళ్ళతోటే. కానీ గతంలో ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడానికి చేసిన చాలా పెద్ద డ్రామా కానీ దాన్ని ఆపిన ఈ కూటమి ప్రభుత్వం మీద ఇప్పుడు ఉద్యోగస్తులందరూ ఎగిరిపడుతున్నారు. కాకపోతే మేధావి లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ పేరు పెట్టుకున్న నాగేశ్వర్ లాంటి వాళ్ళు కొంతమంది గతంలో ఎన్ని టన్నుల ఉత్పత్తి జరుగుతుంటే ఎంతమంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎన్ని టన్నుల ఉత్పత్తి జరుగుతుంటే ఎంతమందికి తగ్గించేశారు అనే దాని మీద కానీ లేదు, ఇదిగో ఇంత ఉత్పత్తి చేయడానికి కంపల్సరీ ఇంతమంది కావాలి అనే ఉన్నదాన్ని దేన్నైనా కానీ ఒకసారి చూపించి మాట్లాడితే బాగుండేది. అవకాశం దొరికినప్పుడు వాళ్ళు కూడా, ఎందుకంటే నాగేశ్వర్ ఆల్రెడీ ఛాలెంజ్ చేశాడు, యుద్ధం మీరు మొదలు పెట్టారు నేను ముగిస్తానని. ఇంకా అంతే, ప్రతి దాంట్లోనూ ఇక కోడిగుడ్డు మీద ఏకలు పీకటం అనేది ఇంకా ఆయన పని ఆయన చేస్తూ ఉంటాడు అనుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కదా, అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అలగొచ్చు, అది వేరే విషయం. అది కావాలనే పట్టి అసెంబ్లీకి కూడా వెళ్ళకపోవచ్చు. కానీ ఇలాగా బాధితులను పరామర్శించడానికైతే విపక్ష నాయకుడిగానే వస్తున్నాడు కదా. కానీ ఆయన చేసిన హంగు ఆర్భాటం దాని మీద ఎక్కువగా ఈ రోజున డిస్కషన్ జరుగుతుంది. బాధితుల్ని పరామర్శించడానికి ఎంతమంది వస్తారు, వేల కొద్ది జనాల్ని పోగేసి మీటింగులు చెప్తారా అనే దాని మీద ఈ రోజున విపరీతమైన చర్చ నడుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అదే చేస్తాడు కాబట్టి. ఆయన బాధితులను పరామర్శించడానికి వచ్చాడో లేదు రాజకీయ మీటింగ్ చెప్పడానికి వచ్చాడో తెలియదు. అక్కడ మేము రాగానే ఇదిగో ₹1 ఇస్తాం అంటే, గతంలో పాలిమర్స్లో జరిగిన ఒక యాక్సిడెంటల్ దీంట్లో జగన్ ప్రతిస్పందించని తీరు కానీ మనం చూసాం. ఆ పాలిమర్లో ఓనర్లందరూ విదేశాలకు పారిపోయిన దాకా ఆగి 3 రోజుల తర్వాత ఆయన ప్రతిస్పందన, మేము వెంటనే ఏదో ₹1 వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేస్తామని. డబ్బులు ఇచ్చేస్తే ఎటు పోయిన ప్రాణాలేం తిరిగి రావనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ కూడా ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహాయక చర్యలు, ఎంతవరకు డబ్బు ఇస్తారు, లేదు తర్వాత ఉద్యోగ భద్రత ఏమిటి, లేదు కుటుంబంలో ఈ వ్యక్తి ప్రాముఖ్యత ఎంత ఉందో అలాంటి ఒక ప్రాముఖ్యతని మరొకళ్ళు అది అందిపుచ్చుకోవటానికి అవకాశాలు, అవి కదా కావాల్సింది. లోకేష్ డైరెక్ట్గా చెప్పాడు 90 రోజుల్లో ఏం చేస్తామనేది క్రిస్టల్ క్లియర్గా మీకు అందరికి కనపడుద్ది అని. కనీసం అది ఆ టైం చెప్పినందుకని అన్ని రోజులు ఆగటానికి కూడా వీళ్ళకి అంత ఇదేం లేదు కదా.
సరే, అది చెయ్యన్నాడు మాట్లాడాల్సిన మాటలన్నీ ఈ రోజునే మాట్లాడుతున్నాడు అనుకుందాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చేస్తాడు? తాను అధికారంలోకి వస్తే, తనల్ని ప్రజలందరూ ఓట్లేసి గెలిపిస్తే, తాను వచ్చిన తర్వాత ఈ బాధితులందరికీ ₹1 ఇస్తాడు అంట. మరి బుడమేరు పొంగినప్పుడు ఆయన ప్రకటించిన కోటే ఇంతవరకు ఈయనవాడు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ పట్టించుకొని ఇస్తాడు అనే నమ్మకం ఎవరికైనా ఉంటుందా? లోకేష్ ఏదో 90 రోజుల్లో నేను ఇది ఛాయిస్ చూపిస్తాను అన్నదాన్ని నమ్మరు. కానీ వీళ్ళు ఎప్పుడో 3 సంవత్సరాల తర్వాత జగన్ మళ్ళీ గెలవటం, ఆయన అధికారంలోకి రావటం, అప్పుడు వీళ్ళ ఈ బాధితులందరికీ న్యాయం చేసి ₹1 డబ్బులు ఇవ్వటం, ఇదంతా అయ్యే పనేనా అని అడగొచ్చుగా. 90 రోజుల్లో లోకేష్ చెయ్యలేడు అని చెప్పిన వాళ్ళు 3 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి చేస్తాడని ఎలా చెప్పుకోవాలి? పాలిమర్స్లో జరిగిన ఘటన, బాయిలర్ పేలిన సంఘటనలో విషవాయువులు ఊరంతా వ్యాపించినప్పుడు ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. అందరూ డైరెక్ట్గా చూసిందే. ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన ఆ నాయకులు, ఆ కంపెనీ ఓనర్లు వీళ్ళు విదేశాలకు పంపించేసి ఆ తర్వాత ప్రతిస్పందిస్తున్నారు. ఈ రోజున ఒక డిమాండ్ కూడా వస్తుంది. మరి ఈ స్టీల్ ప్లాంట్ CMDని అరెస్ట్ చేయాలి అనే డిమాండ్ కూడా ఒకటి వస్తుంది. మరి ఆ డిమాండ్ చేస్తున్న వైసీపీ గతంలో పాలిమర్స్ ఓనర్లని ఎందుకని విదేశాలకు బానిచ్చారు? వాళ్ళని దగ్గరుండి పంపించిన దాఖలాలు కూడా మనకు కనపడ్డాయి గతంలో. ఇలాంటి విపత్తులు జరిగిన సమయంలోనైనా రాజకీయాలను పక్కన పెడదాం అనే ఉద్దేశం లేకుండా కేవలం రాజకీయమే చేద్దాం అనే ఒక ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. యాక్చువల్గా చూస్తే ఆయన బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉండటం, 1 రోజు 2 రోజులు ఇక్కడ తాడేపల్లికి వచ్చి ఇక్కడ రాజకీయాలకి చేయటం. అంటే యాక్చువల్గా మరి ఆయన బెంగళూరు కర్ణాటకకి సీఎం అవుదాం అనుకుంటున్నాడు, ఆంధ్రాకి సీఎం అవుదాం అనుకుంటున్నాడో ఎవరికి తెలియదు. కానీ ఆయన కోరుకుంటుంది మాత్రం ఇక్కడే కదా. అలాంటిది ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి అనే ఒక రూల్ ఏమి లేకపోయినప్పటికీ ఇక్కడే కదా రాజకీయం చేయాలి. కానీ ఏం చేయటం లేదు. ఇలాంటి కొన్ని దుర్ఘటనలు కానీ లేదు, వాళ్ళు పెట్టుకున్న యాత్రలు కానీ ఇవి ఉన్నప్పుడైనా మరి ఇక జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చేది. మొన్న మావిగన్ పేరు మీద అమరావతి రైతుల్ని పోగేసుకొచ్చి ఒక డ్రామా కట్టబోయారు. అది వాళ్ళకే బొమ్మరాగంగా అయిపోయి వాళ్ళకే తిరిగి దెబ్బ తగిలింది. ఆయన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడిన కొన్ని మాటల మీద రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏంది, వైఎస్ఆర్ ఆ రాజ్యాంగాన్ని ఎలాగ అమలు చేశాడు, జగన్మోహన్ రెడ్డి గత చరిత్ర ఏమిటి, మొత్తం అంతా బయటకు రావటం మొదలు పెడుతుంటే మరి ఇక డిఎస్సిలో, మెగా డిఎస్సిలో జరిగిన కొన్ని అవకతవకలు అనే పేరుతోటి ఇంకొక డ్రామా కట్టారు. ఇవన్నీ తిరిగి బూమరాంగ్ అయి వాళ్ళకే తగులుతున్నా ఈ రోజున మాకు అవకాశం వచ్చింది, మేము ఈ రోజన్నా కూడా రాకుండా ఎలాగుంటాం అన్నట్టుగా వస్తున్నారు తప్ప ప్రజల్ని ఆదుకుందామనో ప్రజలకు ఏదో మంచి చేద్దామనో వస్తున్నట్టుగా ఏం కనపడటంలా. ఇదంతా జగన్ మార్కు రాజకీయం, జగన్ మార్కు వింతలు విడ్డూరాల్లాగానే ఉంది కానీ పరామర్శలాగా అయితే ఎవరికీ కనిపించటంలా. ఇదే ఈరోజు కుండబద్దలు.